హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా అయితే ఇవాళ 31st అనమాట. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇవాళ మేము ఈ ఇయర్ లాస్ట్ కాబట్టి, లాస్ట్ డే కాబట్టి ఇవాళ అయితే చాలా మంచి పని అయితే చేయబోతున్నాం. ఏంటంటే రోడ్ సైడ్ పీపుల్కి అయితే ఇవాళ మనం అయితే ఫుడ్ అయితే డొనేట్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే బిర్యానీ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఒక 30 ప్లేట్స్ ప్లస్ వరకు బిర్యానీస్ అయితే ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో మీ అందరి సపోర్ట్ వల్ల అయితే ఇప్పుడైతే మేము ఇది చేయగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో. సో లెట్స్ గో. ఇప్పుడైతే మేము బిర్యానీ ప్లేట్స్ అయితే అన్ని తీసేసుకున్నాం అనమాట. ఈ సంచులో అయితే ఉన్నాయి, వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాం. ఇది బిర్యానీ ఈ ఓర్గల్లు బిర్యానీ పాయింట్. అక్కడ నుంచి వెళ్తున్న సమయంలోనే అక్కడనే దగ్గర ఒక ముస్లిం కనపడ్డాడు అనమాట. సో ఈయనకే ఫస్ట్ డొనేషన్ అయితే చేసాం. ఈయనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇవ్వడం వెంటనే. అండ్ వాటర్ బాటిల్ అండ్ బిర్యానీ ప్లేట్ అయితే ఇచ్చేసాం. చుట్టుపక్కలంతా పెట్టుకేసాం, ఎవరైతే కనబడట్లేదు కాబట్టి కాచిపేట రైల్వే స్టేషన్కి అయితే వెళ్తారు అనమాట ప్రస్తుతానికి. ఎందుకంటే అక్కడ చాలామంది ఉండొచ్చు, తెలియదు. సో అందుకనే కాచిపేట రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే కాచిపేట ఫ్లైఓవర్ మీద ఎక్కడం వెంటనే ఇంకో ముస్లిం అయితే కనపడ్డాడు ఇక్కడ. సో ఆయనకు కూడా అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు. సో కాచిపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఇప్పుడైతే. సో ఇక్కడైతే ఒక అమ్మాయి కనబడింది, ఆ అమ్మాయికి అయితే ఇచ్చేసాం అనమాట. అండ్ ముందడైతే మీకు కెమెరాలో ఉండొచ్చు, ఒక అంకుల్ అయితే కూర్చొని ఉన్నాడు అక్కడ. ఆ అంకుల్ దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్ళి ఇచ్చేద్దాం. ఓకే, అంకుల్కి ఇచ్చేసాం ఇప్పుడైతే. సో అలా అని కొద్దిగా ముందరికి వెళ్ళంగానే అక్కడైతే చాలామంది కనబడ్డారనమాట. ఒక్క దగ్గరనే అందరు ఇట్లా కూర్చొని అయితే ఉన్నారు సైడ్కి స్టేషన్ దగ్గర. సో వాళ్ళందరికీ అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నాం అనమాట. సో అలా ఈ అంకుల్కి అయితే ఇవ్వగానే ఈ అంకుల్ అయితే కెమెరాకి అయితే నమస్తే పెట్టిండు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడైతే అందరికీ కూడా వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా సూప్ ప్యాకెట్స్ కూడా. సో ఈ అంకుల్ అయితే పడేశాడు, మళ్ళీ తీసేసుకున్నాడు కింద నుంచి. సో ఇప్పుడైతే వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక ఆటో అంకుల్ వాళ్ళు కనబడ్డారు. వాళ్ళు కూడా పొద్దున్న నుంచి ఏం తినలేదంట, బాక్స్ కూడా లేదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళకు కూడా ఇచ్చేద్దామని వాళ్ళకు కూడా 2 ప్లేట్స్ ఇచ్చేసాం, ఇద్దరికి ఒక్కొక్కటి. సో అక్కడ నుంచి ఇంకా వెళ్తుంటే మధ్యలో ఒక ముస్లిం కనబడింది ఇక్కడ రోడ్డు మీద. సో ఆమెకు కూడా పక్కన పండుకొని ఉంది, ఆమె అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నుంచి దారిలో అలా వెళ్తున్నాం, ఇక్కడ ఎక్కడున్నారా అని చూడడానికి. చాలా తిరిగేసాం, చాలా చెమటలు కూడా పట్టేసినాయి. సో వెళ్తున్న దారిలో ఒక ముస్లిం అయితే కనబడ్డాడు. ఆయన అట్టపెట్టెలు అయితే కింద పడ్డాయని ఏరుకుంటున్నాడు. సో ఆయనకు కూడా అయితే వెళ్ళి ఇచ్చేద్దాం. సో ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు 2 అవుతున్న టైం ఏం తినలేదు, అందుకనే ఫుడ్ దొరికిందని సంతోషపడుతున్నాడు. సో మిగిలిన ఇంకా 5 అనమాట. ఆల్రెడీ అన్నీ పనిచేసాం, ఇంకా మిగిలిన 5 ప్లేట్స్ ఉండే. దారిలో వెళ్తుంటే ఒక ముస్లిం ఇంకో ముస్లిం అంకుల్ అయితే కనబడ్డాడు. వాళ్ళిద్దరికి కూడా ఇచ్చేసాం. వాళ్ళు కూడా పొద్దున్నుంచి ఏం తినలేదేమో. వాళ్ళు రోడ్డు మీద పేపర్స్ కానీ ఇవి కానీ అవి ఏరుకుంటూ తిరుగుతున్నారు కాజీపేట సైడ్. సో వాళ్ళకు కూడా ఇచ్చేసాం. సో ఇక్కడ మొత్తం తిరిగేసాం మేము, కాజీపేట ఆల్మోస్ట్ అయితే తిరిగేసాం. కానీ ఇంకా చుట్టుపక్కల మాకు ఎవరు కనబడట్లేదు, ఎందుకంటే ఎండ కూడా బాగా కొడుతుంది. అండ్ గల్లీల మీద మేము తిరగలేదు. ఇక్కడ హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర వచ్చిన తర్వాత ఒక ముసలావిడ అయితే కనబడింది ఇక్కడ హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర. సో ఆ ముసలావిడికి అయితే ఇచ్చేసాం. ఇంకా 2 ప్లేట్లు మిగిలి ఉన్నాయి. సో ఆ 2 ప్లేట్లు ఇక్కడ ఒక హోటల్ బయట అయితే ఇద్దరు ముసలావిడలు అయితే కనబడ్డారు, వాళ్ళకైతే ఇచ్చేసాం. అండ్ ఇక ఈ సంచిలో ఉన్న 3 వాటర్ బాటిల్స్ అయితే మిగిలాయి కాబట్టి ఇవన్నీ అయితే అలా అయితే మొత్తం పనిచేసాం అనమాట. సో నెక్స్ట్ ఇయర్ January 1, 2024లో కలుసుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్.